Audio Jungle. Audio Jungle. 19వ అధ్యాయం 3వ ప్రయాణం అన్నమాట. అంటే ఎందుకనంటే రెండో స్వార్థ ప్రయాణం ముగింపు ఎక్కడ అయిందంటే 18వ అధ్యాయం చూడండి ఒకసారి అపోస్తల కార్యం. అందుకే మీకు అపోస్తల కార్యం బాగా అర్థమైతే ఈ యొక్క మీకు 19వ అధ్యాయం అర్థమవుతుంది. అది సో పత్రికల అర్థం చూడండి. అపోస్తల కార్యము 18వ అధ్యాయము. వారు కొరింథీ ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించిన తర్వాత ఎక్కడికి వచ్చారు వాళ్ళు చూడండి అక్కడ 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల వద్ద సెలవు పుచ్చుకుని తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకులాను వారు అతనితో కూడా వెళ్ళారు. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతను వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుండెను. వారు ఇంకనూ కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతను ఒప్పుకొనక దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వస్తున్నానని చెప్పి వారి వద్ద సెలవు పుచ్చుకుని వాడెక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తర్వాత కైసరియా రేవుని దిగి యెరూషలేముకు వెళ్ళి సంఘపువారిని కుశలం అడిగి అంత్యోక్యకు వచ్చాను. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతపు మందును ఫ్రూగే అందును సంచరిస్తూ శిష్యులందరినీ స్థిరపరిచాను. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లోని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాను. అతడు ప్రభు మార్గ విషయం ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకునేవాడైనను యేసును కూర్చున్న సంగతులు వివరంగా చెప్పి బోధిస్తూ సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించాను. ప్రిస్కిల్లా అకులా విని అతను చేర్చుకుని దేవుని మార్గాన్ని మరి పూర్తిగా అతనికి విశదపరిచారు. తర్వాత అతను అకయకు పోదలసినప్పుడు అతను చేర్చుకునే వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరుస్తూ అక్కడ శిష్యులకు రాశారు. అతడు అక్కడ వచ్చి కృపచేత వ్యసించిన వారిని చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తు అని లేఖనాల ద్వారా అతను దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగా గట్టిగా ఖండిస్తూ వచ్చాను. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా పౌలు ప్రదేశాలు సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యుల నుంచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిరా అని అడిగాడు. కాబట్టి స్వార్థ ప్రచారం అనేది 19వ అధ్యాయంలో జరిగింది. ఎందుకంటే ఆయన 23వ వచనంలో 18:23లో ఆల్రెడీ అక్కడ అంత్యోక్యకు వచ్చేసి ఆగిపోయాడు. అక్కడ వచ్చి అక్కడి నుంచి మళ్ళా ముందుగా స్థాపించిన మొదటి స్వార్థ ప్రయాణంలో స్థాపించిన సంఘాలన్నీ బలపరుచుకుంటూ వచ్చాడు. మీకు అర్థమైందా? అది 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆయన ఎఫెసీ ప్రాంతానికి వచ్చారనమాట. ఇది 3వ స్వార్థ ప్రయాణంలోకి వస్తుంది. అది క్రీస్తు శకం 53, 57 ఆ కాలం అనమాట. ఇది ఈ 19వ అధ్యాయంలో ఎఫెసీ సంఘం ఏర్పడడం. ఎఫెసీ అంటే ఆసియా ప్రాంతం. ఎఫెసీలో సంఘమే కాదు, అదే చుట్టుపక్కల కొలసీలో ప్రాంతానికి, అలాగే తుయితైరా, పెర్గము, ఇవన్నీ ఒక ప్రకటన గ్రంథంలో మనకి 7 సంఘాలు చెప్పబడ్డాయి కదా. ఆ 7 సంఘాలు కూడా ఏర్పడడానికి కూడా కారణమైనవి అనమాట. మొత్తం టోటల్గా ఆసియా అంతటా అన్నాడు కదా. ఆసియా అంతటా ప్రభువాక్యం ప్రబలమైంది అన్నాడా 19వ అధ్యాయంలో. ఆసియా అంతటా వాక్యం ఏమైంది? ప్రబలమై అంటే విస్తరించింది అనమాట. 1 రోజులు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాల్లో. 2 సంవత్సరాల్లో ఏమైంది? ప్రచారం అయిందన్నమాట. అలా ప్రబలమైనప్పుడు ఎఫెసీలో యూదులు అన్యులు అనేక మంది బాప్తిసం పొందారు. యూదులు అన్యులు ఏమయ్యారు? అనేకులు బాప్తిసం పొందారన్నమాట. పని చేస్తేనే కదా జరుగుతుంది, అవునా కాదు? ఇప్పుడు నేను ఎప్పుడు కూడా వస్తూ ఆలోచిస్తాను. జీమాడుగులో ఉండగానే 1 సంవత్సరం తర్వాత మన సోదరులు దయానిధి గారు సోదరు మనకు పరిచయం అంటే ఇక్కడ క్లాస్ పెట్టారు 1 రోజు, అవునా కాదు? అంటే అక్కడ ప్రారంభమైంది, ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. అంటే పని ఆగిందా? ఆగలేదు. అది గుర్తుపెట్టు. అప్పుడు 2 సంవత్సరాలు అవుతుందంటే 3 సంవత్సరాలు, అది నెలకు 2 రోజులే కాబట్టి. ఆయన అయితే అక్కడ 2 సంవత్సరాలు ఉండిపోయాడు కాబట్టి, అదే ప్రాంతంలో 2 సంవత్సరాలు ఉండిపోయాడు కాబట్టి సువార్త ఏమైంది? వ్యాప్తి చెందింది అన్నమాట. అలాగనమాట. ప్రబలం అవ్వాలి సువార్త, ఎప్పుడు కూడా ప్రబలం అవ్వాలి. ఏమవకూడదంటే సువార్త ఆగిపోకూడదు. ప్రచారం పని అనేది ఏమవకూడదు, ఆగకూడదు అన్నమాట. ఆగకుండా ఉండాలంటే అది
పని చేస్తూ ఉంటేనే దేవుడు సహాయం చేస్తాడు. ఓకేనా? రైట్. తిమోతి పత్రిక. ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. అదే సువార్త ప్రయాణాల్లో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి. మీకు అర్థమైందా? సువార్త ప్రయాణాల్లో మీకు ఏమైనా అనుమానం ఉంటే అడగండి. రైట్. తిమోతి రాసిన మొదటి పత్రిక. మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన నిరీక్షకుడైన క్రీస్తు యేసు యొక్కయు, ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానం నీకు కలుగును గాక. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పన కథలు మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతోనే సంబంధం కలిగి ఉన్నావు కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసులో నిలిచుండవు. అది ఎఫెసులో ఎందుకు నిలిచి ఉండాలంట? మొదటిది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పత్రిక చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ పత్రిక మనకి చాలా ఇంపార్టెంట్. నేను సంఘము ఎలా కట్టాలనుకుంటున్నానంటే నాకు ఈ పత్రికలు అర్థమైనవి కాబట్టి ఈ పత్రికల విధానంలో కట్టాలనుకుని ఆ ప్రయత్నం చేస్తాను. నాకు అర్థం అవ్వకపోతే నేను ఎలా కడతాను చెప్పండి ఒకసారి. మాసిదోనియా నుంచి రాశారు. ఇది మాసిదోనియా నుండి పత్రిక రాయబడింది. తిమోతికి అందించాడు కాబట్టి తిమోతి పత్రిక అని చెప్పడం జరిగింది. మాసిదోనియా నుండి పౌలు గారు రాశారు. అర్థమైందా? మాసిదోనియా నుండి రాశారని చెప్పారు. మాసిదోనియా నుంచి అని చెప్పారు. మాసిదోనియా నుండి పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? తిమోతికి రాశారు. ఎందుకు రాశారు? అది భిన్నమైన బోధ, సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దని. అది కల్పనా కథలు మితలేని వంశావళులు విశ్వాస సంబంధమే కాక వివాదాలతోనే సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి అదనమాట. అంటే వివాదాలకు దారి తీసే వంశావళులు, కల్పనా కథలు, వివాదాలకు దారితీసే వంశావళులు కల్పనా కథలు ఖండించుడు. చూడండి, సువార్తికుడు ఎప్పుడు కూడా వివాదాలకు దారితీసే వంశావళులు కల్పనా కథలను ఖండించడానికి ఏవైతే ఏ సబ్జెక్టులు అయితే వివాదాలకు దారితీస్తాయో ఆ సబ్జెక్టుల్ని అర్థమైన సంఘంలోకి రానివ్వకుండా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి సువార్తికి. అర్థమైందా? తర్వాత 3 ఎందుకు రాశారనేది ఆయనే చెప్తున్నాడు ఆ పత్రికలో. కొందరు ఆజ్ఞాపించుటకు ఎఫెసీలో ఉండాలని అది హెచ్చరించిన ప్రకారం నేను ఇప్పుడు హెచ్చరిస్తున్నాను. సరిపోతుంది. తర్వాత సరిపోతుంది. ఇక్కడ మనం మళ్ళా మరికొన్ని విషయాలు ఆలోచన చేసిన తర్వాత ఈ 8వ వచనంలో 2వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులంతా రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండవలేనని ఇచ్చయించుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని బయట పెట్టాడు. అంటే మనుషులంతా రక్షణ పొంది ఏం చేయాలి? అది సత్యమును గూర్చి మనుషులంతా రక్షణ పొంది రక్షింపబడిన వారు సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం, అనుభవ జ్ఞానం అంటే ఆచరణ సంబంధమైన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అంటే కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఆచరించాలి కదా. సత్యాన్ని కూర్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కాబట్టి దాంట్లో 4లో ఏం చెప్పారంటే పురుషులు స్త్రీలు ఎలా ఉండాలో చెప్పారు. 8వ వచనం, పురుషులు స్త్రీలు ఎలా ఉండాలి. పురుషులు ఎలా పవిత్రమైన చేతులైతే ప్రార్థన చేయాలన్నాడు. పురుషులు స్త్రీలు ఎలా ఉండాలో రాసుకొచ్చారనమాట. ఇది 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో వచ్చేటప్పటికి సంఘ పెద్దలు పరిచారకులు అర్థమైంది. అది 3వ అధ్యాయం మన అందరికీ తెలుసు, చాలా సార్లు చదువుతూ ఉంటాం. 3వ అధ్యాయం
ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించినట్టు వాడు దొడ్డపడిని అపేక్షిస్తున్నాడు అన్నారు. కాబట్టి సంఘ పెద్దలు పరిచారకుల యొక్క అర్హతల గురించి తెలియపరిచాడు. 4వ పాయింట్ జాగ్రత్త గుర్తుకోండి. నేను ఇచ్చే ఈ చిన్న అవుట్లైన్ ద్వారా మీరు బైబిల్ని ఈ తిమోతి పత్రికని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలరు. అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. 4వ అధ్యాయం. అయితే కడవరి దినంలో అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ఏంటి మన స్థానిక సంఘాల్లో డెబిట్లు ఎట్టకూడదు, వాదాలు ఎట్టకూడదు. ఎందుకంటే బలహీనులు ఏమైపోతారు, అది డెబిట్లు ఎట్టకూడదండి. అంటే డెబిట్లకు సంబంధించిన చేయకూడదు. ఏదైనా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి సామర్థ్యం కలిగినట్టు వాళ్ళు 4-5 కూర్చుని చర్చించుకున్న తర్వాత అప్పుడు అది సంఘాలకి చెప్పాలి. మనలో ఏం చేస్తారు, డెబిట్ పెట్టేసి మొత్తం జనాలు అందరూ చేస్తారు. ఆ బలహీనుడు కూడా ఏమైపోతాడో చేతుడిపోతాడు. అవునా కదా? ఏమండి, పిల్లల్ని జాగ్రత్తగా చూద్దాం. పుట్టిన పిల్లలు ఎలా చూస్తారో, మన ఇంట్లో చిన్నపిల్లలు పెరిగారా లేదా? మరి చిన్నపిల్లలు ఎలా చూస్తారు? చాలా జాగ్రత్త చూస్తారు. అవునా కదా? మరి బాప్తిసం పొందిన వాళ్ళందరినీ కూడా అలాగే ఆత్మ సంబంధంగా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత ఎవరిది? సువార్థికుడు. ఆ సువార్థికుడే ఆ డెబిట్ ఈ డెబిట్ అంట పోతా ఉంటే అప్పుడు సంఘం ఏమైపోద్ది? అందుకని మనం తిమోతి పత్రిక ఎందుకు తెలుసుకోవాలంటే సువార్థికులు సంఘాన్ని అంటే ఎలాంటి సంఘాన్ని కట్టాలి మనం అంటే దేవుడు ఆశించే సంఘం కట్టాలంటే కనుక ఒకటి వివాదాలకి దారితీసేవి రానివ్వకూడదు, వివాదాలకు దారితీసే బోధల్ని రానివ్వకూడదు సంఘంలో. తర్వాత సంఘం కట్టబడే సంఘం నడిపించబడాలంటే సంఘ పెద్దలు ఉండాలి. అవునా? కాబట్టి ఎలాంటి అర్హత కలిగినటువంటి సంఘ పెద్దలు పెట్టాలో మనకు తెలిసి ఉండాలి. ముందు ఎవరికి? సువార్థికుడికి తెలిసి ఉండాలి. అర్థమైంది? లోకంలో చాలా మంది నేను ఏ సంఘానికి వెళ్ళినా చెప్తాను, ఇదిగో మా సంఘ పెద్దలని. నేను ఈ క్వాలిటీస్ అంటే ఈ తిమోతి పత్రిక 3వ అధ్యాయాన్ని నా యొక్క ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పత్రిక చదువుతున్నాను కాబట్టి మైండ్లో ఉంది. కాబట్టి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం అవుతాయి. ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయా లేవా అనే దాన్ని బట్టి చూస్తే ఎవరు సంఘ పెద్దలు లేరు. ఉన్నారా? లేరు. మీకు అర్థమైందా? పరిచారకులు కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి వాళ్ళు కూడా. అలాగే అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంఘాన్ని. అదే ఎపిసి సంఘానికి కూడా చెప్పాడు అపోస్తలుల 20:28 కూడా. ప్రభు తన స్వరక్తి నుంచి సంపాదించిన సంఘాన్ని కాయడానికి మీరు జాగ్రత్తగా ఉండమని. ఎవరికి? సంఘ పెద్దలు. అంటే 20 అధ్యాయంలో సంఘ పెద్దలు ఎలా వచ్చేసారు? అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో సంఘం ఏర్పడింది. పౌలు గారు 3వ సువార్త ప్రయాణం ఎప్పుడు? అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం. 19వ అధ్యాయంలో 2 సంవత్సరాలు ఉండి అది మనం చదివాం 19-10 2 సంవత్సరాల నుండి పని చేశారు ఆయన. ఈ 2 సంవత్సరాల నుండి పని చేయడం ద్వారా ఆసియా ప్రాంతం అంతట్లో కూడా ఈ కొలసి కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకి సువార్త వ్యాప్తి చెందింది. యూదులు అన్యులు బాప్తిసం పొందారు. అక్కడ ఎపిసిలో సంఘము ఏర్పడింది. ఎపిసిలో 19వ అధ్యాయంలో సంఘం ఏర్పడితే 20 అధ్యాయంలో సంఘ పెద్దలు ఎక్కడ వచ్చేసారు అంటే తిమోతి పత్రిక అంతకు ముందే రాయబడింది 20 అధ్యాయం అన్నమాట. చూడండి 20 అధ్యాయంలో సంఘ పెద్దలు ఉంటారు. మిలేతికి ఎపిసిలో ఉన్న సంఘ పెద్దలు పిలిపించాడు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇది మీరు అర్థమైందా? 19వ అధ్యాయంలో సంఘం ఏర్పడితే 19వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడితే ఈలోగా సంఘ పెద్దలు ఎలా వచ్చారంటే కొన్ని సంవత్సరాలు అయిందనమాట. అంటే కొన్ని సంవత్సరాలు అంటే ఏదో 10-20 కాదు, సుమారుగా 1-2 సంవత్సరాల్లో అక్కడ ఆనాడు సంఘ పెద్దలు ఏర్పడిపోయారు. చూడండి 20 అధ్యాయం 13వ వచనం. మేము ముందుగా డైరెక్ట్ 17వ వచనంకి వచ్చేయండి డైరెక్ట్. అతను మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. మీకు అర్థమైందా? సంఘ పెద్దలు ఎలాగ వచ్చేసారు? 19వ అధ్యాయంలో 20వ వచనంలో సంఘం ఏర్పడింది. అదే 10 నుంచి 20 వచనాల వరకు సువార్త వ్యాప్తి చెందింది, సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిన తర్వాత 20 అధ్యాయంలో 17వ వచనానికి ఎలా సంఘ పెద్దలు ఏర్పడిపోయారు?
అంటే 20 అధ్యాయంలో అదైందా ఇక్కడ 20 అధ్యాయం మొదటి వచ్చినాలో చూడండి, మాసిదోనియాకు వెళ్ళుటకు నేను బయలుదేరును. మాసిదోనియాకి వెళ్ళాడు అనమాట. మాసిదోనియాకి వెళ్తున్నప్పుడు తిమోతి పత్రిక రాశారనమాట. మాసిదోనియాకి వెళ్తున్నప్పుడు ఏం చేశాడు, అక్కడి నుంచి నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా అన్నాడు. అంటే ఈ 17 వచనానికి ముందే 20 అధ్యాయం మొదటి 2 వచనాల్లోనే అదాయన ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక ఎఫెసీ సంఘానికి రాసి పంపించారు అనమాట. ఎవరు? అపోస్తులైన పౌలు గారు. నేను అర్థమైందా? 19 అధ్యాయంలో సంఘం ఏర్పడింది, 20 అధ్యాయంలో సంఘ పెద్దలు వచ్చేసారు. అంటే ఒక్క రోజు అంటారా? కాదనమాట. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆ కాలాన్ని, సంవత్సరం సుమారుగా 2 సంవత్సరాల లోపు సుమారుగా ఆ కాలం ఉంటుంది అనమాట. అపోస్తల కార్యం అంతా మీకు చెప్పాను ముందు. అపోస్తల కార్యం ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు మీకు చెప్పాను ఏమని, అపోస్తల కార్య గ్రంథం అంతా 30 సంవత్సరాల చరిత్ర. అపోస్తల కార్య గ్రంథం అంతా ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల చరిత్ర. మర్చిపోకుండా విషయం అర్థమైంది కదా. అది అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా అనమాట. 4 అధ్యాయానికి వచ్చేది, తిమోతి పత్రిక వచ్చేది. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహం నిషేధిస్తూ సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుదురు. అంటే అందుకని కొంతమంది వివాహాన్ని నిషేధిస్తారంట. ఏం చేస్తారంట? వివాహాన్ని నిషేధిస్తారంట. కాబట్టి అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా అనమాట. తర్వాత 11 వచనం చూడండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. సువార్తికుడు ఎలా ఉండాలి? నీ యవ్వనాన్ని బట్టి. అంటే సువార్తికుని ప్రవర్తన గురించి మాట్లాడాడు. సువార్తికుని ప్రవర్తన గురించి మాట్లాడాడు. నెక్స్ట్ తర్వాత సువార్తికుని ప్రవర్తన లేకపోతే తన ప్రవర్తన గురించి మాట్లాడాడు అనమాట. 8, 5 అధ్యాయం 1 వరకు కూడా అవునా. పూర్ణ పవిత్రతో ఉండమని చెప్పాడు. అర్థమైందా? ఒకే స్థానిక సంఘంలో ఎలా పెళ్లిళ్ళు చేసుకున్నారో నాకు అర్థం అవట్లేదు చాలా చోట్ల. 5 అధ్యాయం మొదలు వచ్చిన గమనించారా? ఇప్పుడు ప్రభు సంఘం ఉంది, అదే పాడేరు సంఘం ఉంది. పాడేరులో సంఘంలో ఒకరికొకరు వివాహాలు చేసుకుంటున్నారు అనుకోండి. అలా లేరు కాబట్టి అంతమంది చెప్తున్నారు. ఏం చెప్తారు? ఏమంటారు చెప్పండి. 5 అధ్యాయంలో ఏమన్నాడు? అక్కడ సంఘంలో పూర్ణ పవిత్రత అన్నాడు. అన్నాడా? 5 అధ్యాయంలో యవన స్త్రీలను ఏమన్నాడు? మొదలు వచ్చిన వాళ్ళు యవనరాన్ని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను అక్క చెల్లెలు అన్నాడు. ఇప్పుడు వేరే స్థానిక సంఘంలో అమ్మాయిని చేసుకున్నాం అంటే వేరండి. అర్థమైందా? అదే స్థానిక సంఘంలో ఒక అమ్మాయిని ఎలా మోహం చూస్తారండి? అంటే ఎలా వివాహం చేసుకోవాలని ఆలోచన వస్తుంది. నేను అర్థమైందా? నేను చెప్పింది అర్థం అవ్వలేదా? వేరే స్థానిక సంఘం ప్రభు సంఘంలో లేకపోతే పరిశుద్ధులు వివాహం చేసుకోవాలి. అందుకని వేరే స్థానిక సంఘంలో వెళ్ళి ఆ సంబంధం కోసం వెళ్ళి చూసుకోవడంలో అది ఇబ్బంది లేదు. కానీ ఒకే స్థానిక సంఘంలో వివాహాలు చేసుకుంటున్నారంటే అది ప్రేమ పెళ్ళిళ్ళు అంటున్నారు. ఏ పెళ్ళిళ్ళు అంట? ప్రేమ పెళ్ళిళ్ళు కాదు, కామం పెళ్ళిళ్ళు, అవి మోహం పెళ్ళిళ్ళు. ఆలోచన చేయండి. సంఘం పవిత్రమైంది, అర్థమైందా? యవన స్త్రీలు యవన పురుషులు అందరూ కూడా ఎలా ఆలోచించుకోవాలి? పూర్ణ పవిత్రతో అక్కా చెల్లెండ్రుగా భావించుకోవాలి. మరి అలా భావించుకోవాల్సిన వాళ్ళు ఒకే స్థానిక సంఘంలో పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే సంఘం అంటే ఏంటి అర్థమైందా? వాళ్ళకి సంఘం అంటే ఏంటి అర్థమైందా? సంఘం ఏమైనా పెళ్ళి వేదిక, అది మ్యాట్రిమోనియా? ఏం చేస్తున్నారు? సంఘాలని పాడు చేస్తున్నారా, బాగు చేస్తున్నారా? ఎవరైనా మేము ఇద్దరు పెళ్లి చేసుకుంటాం అంటే కనుక వాళ్ళిద్దరిని పక్కకు పడేయాలి, వేయాలి. పెళ్లి చేయడానికి ఇది ఏమైనా వేదిక ఏంటరా బాబు? ఇక్కడ మోహించుకోవడం అనేది ఎలా చేసుకున్నారు మీరు? అలా కాదని చెప్పాలి. చూసారా? లేకపోతే ఇప్పుడు సువార్తికుడే కదా ఎవరో తిమోతి గారు, మరి స్థానిక సంఘంలో అమ్మాయిని చేసుకున్నాడా?
ఎక్కడైనా స్థానిక సంఘంలో వాళ్ళ అమ్మాయిలను వివాహం చేసుకున్నట్టు ఉన్నాయా? ఆలోచన చేయండి. మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నాను నేను. నేర్చుకున్నాం ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ప్రాక్టీస్ చేయండి సంఘాల్లో. నేను అవునా? అది అంటే మనం బోధిస్తే అనుకోదు. సువార్థికుని ప్రవర్తన గురించి మాట్లాడాడండి మరి కొన్ని విషయాలు. అంటే ఒక సువార్థికుడు ఆ స్థానిక సంఘంలో ఎవరిని కూడా, సువార్థికుడే కాదు సంఘ సభ్యులైనా ఎవరైనా సరే పూర్ణ పవిత్రత ఉండాలి. ఏ పవిత్రత ఉండాలి? పూర్ణ పవిత్రత ఉండాలి. సంఘం దేవుని సంస్థ. అందరూ బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరిశుద్ధులే. పరిశుద్ధులందరూ కూడా అలా ఆలోచనతో ఉండాలన్నమాట. సువార్త గురించి నీ యవనాన్ని బట్టి ఎవరిని తునీకరించుకో, మాటలో ప్రవర్తనలో అని చెప్పాడు. అంటే ఎలా ప్రవర్తించాలో చెప్పాడండి. ఒక సంఘంలో ఒక యవనస్తుడు లేకపోతే ఒక సువార్థికుడు ఎలా ఉండాలో చెప్పాడండి. తర్వాత ఈ విధవరాండ్ర కోసం అనాథలైన విధవరాండ్రకు సహాయం చేయమని నెక్స్ట్ సబ్జెక్ట్. అనాథలైన విధవరాండ్రు పిల్లలు మనవాళ్ళు ఉంటే వాళ్ళే భక్తి కనపరచాలి ఆ ఇంట్లో. అయితే ఎవరూ లేకపోతే కానీ అనాథలైన విధవరాండ్రకి సంఘమే సహాయం చేయాలి. అది నెక్స్ట్ టాపిక్. సంఘమే సహాయం చేయాలి. అనాథలైన విధవరాండ్రకి సంఘమే ఏం చేయాలి? సహాయం చేయాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. 6:10. ధనాన్ని సంపాదించాలి కానీ ఆపేక్ష ప్రమాణం. అందుకని ధనవంతులైన వారు ఎలా ఉండాలో చెప్పాడన్న. ఏడో సందర్భం, ఆయన బోధించిన సందర్భాల్లో ధనాపేక్ష. సువార్థికుడికి ఇందులోకి వెళ్ళకూడదట, ధనాపేక్షలోకి వెళ్ళకూడదట. ధనాపేక్ష ప్రమాదాన్ని గురించి మాట్లాడాడు. చాలామంది ఆ ధనాపేక్ష అని మీకు చెప్తారు. ఇప్పుడు సర్పవరం అని కాకినాడలో ఒక ప్రాంతం, అక్కడ ఒక బ్యాంక్ స్టార్ట్ చేశారు. అదే కనక మహాలక్ష్మి ఏదో లక్ష్మి స్టార్ట్ చేస్తే అక్కడ ఎక్కువ వడ్డీ ఇస్తున్నారని చెప్పేసి లక్షలు కట్టేశారు. ప్రభుత్వ బ్యాంకులో ఎస్బీఐ ఉందనుకోండి, తర్వాత ఇంకా కొన్ని బ్యాంకులు ఉన్నాయి, యూనియన్ అని అన్న బ్యాంక్. ఈ ప్రైవేట్ బ్యాంకులో ఎక్కువ వడ్డీ ఇస్తున్నారని చెప్పేసి బంధువులు ఒకరి ద్వారా ఏం చేశారంటే కొన్ని లక్షలు కట్టేశారు. ₹1 ఇస్తుంది, ఉదాహరణకు ₹1 ఇస్తుంది లక్షకి, ₹1 ఇస్తుంది నోటుకి, లేకపోతే 80 పైసలు ఇస్తుంది, 70 పైసలు ఇస్తుంది ప్రభుత్వం. నీ ధనం సేఫ్టీ కదా. ఎప్పుడైతే ఎక్కువ వడ్డీ వస్తుందని ఆ బ్యాంకులు వేసారో ఆ బ్యాంక్ ఎత్తేసారు, పేపర్లు వేసారు, టీవీలో కూడా వచ్చినాయి. వాళ్ళు కనబడటం లేదని. ఎవరాళ్ళు? బ్యాంక్ మేనేజర్లు 60 లక్షలు ఒకడంట. అప్పుడే పాపం బంధువులు ఎవరో చెప్తే అటుకెళ్ళి వేసాడంట కొన్ని ₹1,00,000. ఏమొచ్చేద్దని? ఎక్కువ వడ్డీ వచ్చేద్దాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి క్రైస్తవుడు ఏం చేయాలి? ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలి. ఉన్న దాంట్లో బీదలకి ఇవ్వాలి. దేవునికి ఎలాగో మన బాధ్యత అది. బీదలకి ఇవ్వాలి. బీదలకు అప్పించేవాడు యెహోవా. అందుకని దైవజెండా నీవైతే ఇందులో దూరంగా ఉన్నాడు. దైవజనులు ఎక్కువ ఉన్నారు. అవునా? అమెరికా నుంచి తెగలాగేస్తున్నారు వీళ్ళు. ఏ అపేక్షలో పోయారు? ఆ సేవ ఉంది వాళ్ళ దగ్గర. ఆ సేవ ఏమీ లేదు. మీరు చూడండి, నా స్టేటస్ చూడండి, 1వ తారీఖున మొదలుకొని 30వ తారీఖు దాకా స్టేటస్ చూడండి. అవి కొంచెం శ్రద్ధగా ఎన్ని మీటింగ్లు ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ మీటింగ్ ఉన్నా, నా స్టేటస్ పెడతాను. అర్థమైందా? ఏమీ లేదు, సేవ చేస్తున్నాం అంతే. ధనం ఆపేక్ష లేదు. ఎక్కువ సేవ చేయాలని ఒక ఆశ ఉంది. మీరు చూడండి ఎంత పని చేస్తున్నాం చూడండి. తర్వాత మిగతా వాళ్ళు సహకారం అందుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ స్టేటస్ కూడా చూడండి. ఎప్పుడో 15 రోజులకో ఒక ఆయన చెప్పాడు, అమెరికా సహకారం పొందుకుంటున్నాయని అన్నాడు ఒక ఆయన. మేమే 2 రోజులు, నెలకు 1 రోజు మీటింగ్ పెడితేనే ప్రసవేదన పడిపోతున్నాం. మీరు ఎలా ఇన్ని మీటింగ్లు ఎట్టగలుగుతున్నారంటే విశ్వాసంతో పనిచేస్తే ఎవరి సహాయం ఉంటుంది? మనము సేవకులం అయిన మనం ధనాపేక్షకి ఉండకూడదు అంతే. దేవుని జ్ఞానం ఎక్కువ సంపాదించుకోవాలి, అంటే ఎక్కువ నేర్చుకుంటూ ఉండాలి, బోధిస్తూ ఉండాలి, ఎక్కువ ధ్యానిస్తూ ఉండాలి, స్టడీ చేస్తూ ఉండాలి. ఇదే అన్నమాట.
అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు? పని చేస్తే జీతం వస్తుందా రాదా? అది ఆ దృక్పథంతో పని చేయాలి. ఎప్పుడైతే ఆపేక్షలోకి వెళ్ళామో అదైంది గెహజీలాగా అయిపోతాం. గెహజీలాగా ఉంటుంది. తృప్తి ఉన్నదా? అప్పుడు దాకా బాగున్నాడు ఆయన. అప్పుడు కుష్ఠరోగం, ఆ కుష్ఠరోగం నీకు నీ పిల్లలకి అంటే నీ కుటుంబానికి వస్తుందని చెప్పాడు. ఎప్పుడైతే ధనం కోసం పరిగెత్తాడో ఏమైపోయాడు? అందుకని ధనం సంపాదించిన సేవలో చాలా సులువండి. ఎక్కువ ధనవంతులు అవ్వచ్చు ఏది సేవలు, కానీ రేపు లెక్క ఉంది. ఏంటంతేనా? ఏముంది? లెక్క ఉంది. తర్వాత నిన్ను చూసి అదైందని మరొకటి పరిగెత్తకూడదు ధనం అపేక్షలు. అవసరాలు మనం అవసరమే, కానీ ధన ఆపేక్ష. అందుకని సంఘానికి ఏం చెప్పాలి? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక సుఖముగా ధారాళంగా అనుభవిస్తున్న దేవునికి మనము ఎప్పుడు ఆయన లోబడి ఉంటే జీవించాలి. మీ ధనంలో ఇతరులకు సహాయం చేయాలని చెప్పాలని అంతవరకు. అర్థమైందా? రైట్. కాబట్టి ఆపేక్ష అనేది ఏమవుతుంది? అందుకని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సంఘంలో చాలామంది భక్తిగా బతికిన వాళ్ళు ధనాపేక్షలకు ఎప్పుడైతే వెళ్ళిపోయారో పాడైపోయిన వాళ్ళు ఉన్నారండి. చాలామంది సేవకులు ఎక్కువ మంది ఉన్నారు, సంఘ సభ్యుల్లో కూడా అలాగే ఉన్నారండి. మీకు అర్థమైంది? చాలామంది పాడైపోయి, నాకు తెలిసిన ఆయన మేము సంగారెడ్డిగూడెంలో, ఆయన విజయవాడ అయింది, విజయవాడ జీవన్ గారు అని ఒక ఆయన ఉన్నారు సేవకులు, అక్కడ సంఘ సభ్యుడు. ఆయన ట్రైనింగ్కి వచ్చాడు. ఎక్కడికి? జంగారెడ్డిగూడెం. మేము కూడా ట్రైనింగ్కి వెళ్ళాం 2007-06 టైంలో. ఆయన కూడా ట్రైనింగ్కి వచ్చాడు. వాళ్ళు ఉదయం లేస్తే వాళ్ళ ఇంట్లో ఉదయం లేచి ఒకరికి వాళ్ళు వందాలు చెప్పుకుంటారంట. అప్పుడు మాకు అది అలవాటు లేదు. అర్థమైంది? జస్ట్ మిగతా వాళ్ళు తప్ప ఇంట్లో అలవాటు. వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. ఎదిగితే మేము వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు మేము నేర్చుకునేవాళ్ళం. వాకింగ్ కాదు, కొన్ని మంచి అలవాట్లు. మీకు అర్థమైందా? మంచి అలవాట్లు నేర్చుకునేవాళ్ళు. కానీ ఆయన ఏం చేశాడంటే, నేనేమో ఈ వాకింగ్ నేర్చుకుంటున్న టైంలో ఆయన ఏం చేశారంటే, ట్రైనింగ్ అవుతున్న టైంలో 10,000 కడితే 15,000 వస్తాయి లేదా 20,000 వస్తాయని చెప్పేసి ఆ టైంలో తీసుకొచ్చారు. అది ఎక్కువ క్రైస్తవుల మీద రుద్దారు. అదే అందులో నేను కూడా ఇది ఏమంటారు బాధితుడిని. మీకు అర్థం? బంగారం పట్టుకెళ్ళి తాగడెట్టేసి కట్టేసాం మేము. అప్పుడు సేవ ఎక్కువ చేసేద్దామని. అది కూడా ఆపేక్ష కాదా? అప్పుడు సందేహం తెలియదు కదా. ఆయన ఏమయ్యాడు తెలుసా? ఎక్కువ మంది చేత కట్టించాడంట. ఎక్కువ మంది కట్టిస్తే వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఆగిపోవటం, 2-3 నెలలు ఇచ్చారు, ఆగిపోవటం చూసి మొత్తం ఇంటి మీదకి వచ్చేస్తే ఆయన ఎక్కడో పారిపోయి, అర్థమైందా, ఎక్కడో పిల్లలకి భార్యకి దూరం అయిపోయి ఏమైపోయాడంటే షుగర్ వచ్చేసి పడిపోవటం, కింద లేవటం ఇలా అయిపోయి నాకు ఫోన్ చేశాడు. అన్న ఎలా ఉన్నారన్నా? ఏంటంటే ఏముంది తమ్ముడు, నా పరిస్థితి అస్సలు బాగోలేదు తమ్ముడు చెప్పేసి. నేను ఎందుకు కాంటాక్ట్లో ఉన్నానంటే, నువ్వు సేవ చేయి, నీకెందుకు నేను సహాయం చేస్తానన్నాడు ఆయన కదా. నీకు అర్థమైందా? నేను ఫోన్ చేస్తే తమ్ముడు నాకు షుగర్ వచ్చేసింది, నేను కాసేపు మాట్లాడలేకపోతున్నాను, నేను ఎక్కడో ఉన్నాను అన్నాడు. గ్రంథం అర్థమైన తర్వాత నాకు అర్థమైంది, ధనాపేక్ష సమస్తమైన కీలుపు. అందుకే దాని జోలికి వెళ్ళినాం. నేను అన్ని సంఘానికి అప్పచెప్పేస్తాను. ఒకవేళ మాకు దేవుని చేత మీద అమెరికాలో ఉన్న పరిస్థితులు అడిగాం, ఇంకేం రాలే, బైబిల్ స్కూల్ అడిగాం. ఒకవేళ ఇస్తే కనుక సంఘానికి అప్పచెప్పేస్తాం, ఆవే చూసుకుంటారు. మేము మనకు వాక్యం చెప్పుకోవచ్చు. మీకు అర్థమైందా? 10,000, 20,000, 30,000 జీతంతో బతకొచ్చేవి, కానీ లక్షల రూపాయలు చేతికి వచ్చినానుకో సేవకుడు ఏమైపోతాడో? నాశనం అయిపోతాడు. మీరు చాలామందిని చూడండి సేవకుల్లో, దుర్మార్గులు ఎవరంటే వాళ్ళ ఎక్కువ. ఎందుకో తెలుసా? డబ్బులు ఎక్కువైపోతే ఏం చేస్తారు? సరిపడకుండా అనుకోండి, ఏ ఆలోచన రాదు, ఇది ఎట్టుకెళ్ళి అక్కడ ఎట్టాలి, ఇది ఎట్టుకెళ్ళి ఇక్కడ అని. కానీ వెనకాల లక్షలు వచ్చేసినాయి అనుకోండి కష్టపడకుండా. అంటే కష్టపడే వాళ్ళు వేరండి. మళ్ళీ మీకు అర్థమైందా? వ్యాపారాలు చేసి, గొడ్డు సాకిరీలు చేసి కష్టపడి, ఉద్యోగాలు చేసి కష్టపడే వాళ్ళు మాత్రం వృధా చేయరండి. కానీ కష్టపడుకోకుండా ఏదో అలా అఫీషియల్గా పనిచేస్తూ ఏ అబద్ధాలు రాసుకుని తెచ్చుకునే వాళ్ళు డబ్బు మాత్రం ఎంత ప్రమాదం అంటే చాలా భయంకరంగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? నేను అందులోకి వెళ్ళలేదు. నేను చెప్పి హెబ్రీలోకి, గ్రీకులోకి వెళ్తున్నాను. హాయిగా ఉంది నా ప్రయాణం. మీకు అర్థమైందా? ఎందులోకి వెళ్తున్నాను? మూల భాషలోకి వెళ్తున్నాను. సేవకులైన మీ అందరికి చెప్తున్నాను నేను జాగ్రత్తగా. నేను అర్థమైందా అర్థమలేదా? నాకు హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీ హ్యాపీగా ఉంది దేవుని దయ వల్ల.
అందరూ క్షేమంగా ఉండడం కావాలా, ధనం కావాలి ఎక్కువ? భోజనం చేసి ఇప్పుడు నేను ఏం కావాలో అది తింటానండి, ఏది అవసరం అది తింటాను. అది కావాలా, లేకపోతే నేను ఇది తిన్ను అది తిన్ను అది కావాలా? అన్నీ తినాలి వద్దా? ఎప్పుడు దాకా? రేపు చచ్చిపోదాం మనం, ఇవాళ కూడా అన్నీ తినాలా? అర్థమైందా? వెనకాల జేబులో ఇంత ఎత్తుగా డబ్బులు ఉన్నాయి, అర్థమైందా? అక్కడ ఎక్కడికో జావ వేస్తారంట, జావ తాగుతారా అంటే ఎందుకు ఈ డబ్బులు? నేను అవునా కాదా? అది అందుకని మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి ఏమ్మా? ఏం చేయాలి? ఒక ఆమెను అడిగారు ఆడపిల్లల్ని, మీ ఆయనకి ఎంత కావాలంటే అమ్మ నాకు ఒక 20 లక్షలు కావాలని, మా ఆయనకి 20 లక్షలు శాలరీ ఉన్నవాడు చేసుకుంటున్నదంటే ఆవిడ. ఏ అంటే USA అక్కడికి ఇక్కడికి తిప్పుతాడని అంట. తిరుగుతూ ఉన్నానమ్మా, 20 లక్షలు కావాలమ్మా అని. అంటే ఇప్పుడు ఎలాగైపోయారంటే ఆడపిల్లలు కూడా ఎక్కువ డబ్బు సంపాదించేవాడు చేసుకుంటే కనుక ఎక్కువ సుఖం అనుభవించవచ్చని ఉంటుంది కొన్ని రోజులు, కానీ తర్వాత చీకటి ఉంటుంది. మీకు అర్థమైందా? అది అందుకని గుణం చూసుకోవాలి. వివాహాల కాడ ఏం చూడాలి? గుణం చూసుకోవాలి. అందుకని గుర్తుపెట్టుకోండి. ఈ మీడియా ద్వారా చాలామంది పాడైపోతున్నారు, వాటి జోలికి వెళ్ళకండి. హాయిగా పని చేసుకుని, అర్థమైందా, కాసేపు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని పడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అదే సెలవులు చూస్తా పడుకున్నారు అనుకోండి, పొద్దులకి తలపోటు వస్తుంది. ఏమవుతుంది? తలపోటు. గుర్తుపెట్టుకోండి విషయం. మీ ఆయనలు ఎక్కువగా సంపాదించండి వెళ్ళండి అని గింటకండి. గింటారా? మీరేం చేస్తున్నట్టు ఆయన్ని పాడు చేస్తున్నట్టు. ఓకేనా? ఇవన్నమాట. తర్వాత లాస్ట్లో కింద చెప్పాడు చూడండి, 6వ అధ్యాయం లాస్ట్లో ఎప్పుడైతే వాదాలకు వెళ్ళొద్దు అన్నాడు చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి. నీకు అప్పగించబడిందండి బోధ. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకి దూరముగా ఉండు. అది చాలా ఇంపార్టెంట్ అండి. పత్రిక విపరీత వాదాలకు దూరం ఉండమన్నాడు. వాదాలకు దూరంగా ఉండమన్నాడంటే నేను వాదం ఆడతాను, వాడు మారనున్నాడు. ఎందుకు? ఒక తెలియని వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పామనుకోండి మారుతారు, దాని వాదాలకు వెళ్తే మారుతారా? మారరు కదా. మరి ఎందుకు వాదాలకు వెళ్ళాలి? వాదాలకు దూరం ఉండమన్నాడు. దూరంగా ఉండుము విపరీత వాదాలకు. చూసారు ఎంత ఇంపార్టెంటో చూడండి. సంఘం ఎలా ఉండాలంటే స్త్రీలు ఎలా ఉండాలో పురుషులు ఎలా ఉండాలో, పురుషులు స్త్రీలు అని రాశారు. స్త్రీలు ఎలా ఉండాలో, పురుషులు ఎలా ఉండాలి? పవిత్రమైన చేతులెత్తి అర్థమైందా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. స్త్రీలు ఎలా ఉండాలి? ఎక్కువ అలంకరణ లేకుండా ఉండాలి. ఏంటంతేనే ఏమంటకూడదు? ఎక్కువ అలంకరణ అంటే ఇలా మేకప్లు వేసేస్తున్నారు. వీళ్ళు పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? మేకప్ వేసేస్తారు. మేకప్ వేస్తే మోసం చేస్తున్నట్టే కాదా? ఏమండి, మేకప్ ఎత్తి ఏం చేస్తున్నట్టు? మోసం చేస్తున్నట్టు. అటు ఒక అమ్మాయి నేను ఎక్కువ పెళ్ళిళ్ళలో నేను షాక్ తినేది ఇదే. పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి ఎర్రగా ఉంటుంది, 3 రోజుల తర్వాత చూస్తే నల్లగా ఉంటుంది. ఎవరి అమ్మాయి అంటున్నాను నేను 2 సార్లు ఇదయ్యాను. ఒకటి గోపాలపురం అని ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో పెళ్లి చేశాను. తర్వాత ఇక్కడ కాకినాడలో రామేశ్వరంలో పెళ్ళికి ప్రసంగం చేశాను. అటు ఆయన పెళ్లి చేయలేదు, వెళ్ళాను. ఆ పెళ్ళిళ్ళలో చూస్తే ఇద్దరు కూడా చాలా ఎర్రగా ఉన్నారు. తర్వాత వెళ్ళి ఈ అమ్మాయి ఎవరని అడిగాను. అదే మీరు మనం పెళ్లి చేశారు కదా, ఏంటి నేను పెళ్లి చేసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదే? ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో చూడండి. చేయొచ్చు అలాగా? అందుకే నేను ఒక పౌడర్ కూడా రాసుకోను ఎక్కువగా. అప్పుడైనా ప్రారంభంలో అయినా ఎప్పుడైనా యవనస్తులుగా ఉన్నప్పుడు రాసేస్తున్నారు, ముఖం పాడైపోతున్నాయి కదా. వేరే రంగు వస్తుందండి, తెలుపు కాదు ఎరుపు గులాబీ రంగులోకి వస్తున్నారు. ఏమండి అవునా కాదా? విచిత్రంగా చూస్తారా చూడరా మనంగా? నల్లగుంటే ఏమైందంట? నలుపుకు ఒక మంచి పేరు ఉంది తెలుసా, నాణ్యమని. నలుపు అంటే నాణ్యం రా అంటారు.
ఎర్రగా ఉన్న వాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళు తిట్టేస్తారు కదా. నల్ల ముఖం వేసుకుని అనుకోని నష్టమేమో దేవుడు మనల్ని అలా సూచించాడు. అవునా కాదా? దేవుడికి హృదయం కావాలా, పై రూపం కావాలా? మరి ఎందుకు వాళ్ళ కోసం మనం పూసుకుని మన పాడు చేసుకోవడం శరీరాన్ని? సంఘాల్లో నేర్పాలి ఇవన్నీ కూడా. మా అమ్మాయికి పెళ్లి చేసే ముందు మేము మేకప్ వేయలేదు, అర్థమైందా? అంటే జస్ట్ రెడీ అయ్యారు, అది చూపించామంతే. ఒకే సంబంధం వచ్చింది, ఆ సంబంధమే ఖాయమైపోయింది. మేకప్లు వేసి చూపిస్తానే ఉంటున్నారు, సంబంధాలు తిరుగుతారే ఉంటున్నారు. అవునా కాదా? రైట్, మొదటి నుంచి చదువు. బ్రేక్ తీసుకుంటారా? 10 నిమిషాలు తీసుకోండి, బ్రేక్ తీసుకోండి. అంటే అధ్యాయాలు చదువుతాం కదా, మీకు అవగాహన అయిందా? అంటే ముందు అలా చదవాలి. మిమ్మల్ని చదువుకు రమ్మంటున్నాను. మీరు చదువుకు రాకోకుండా మాకు చాలా స్లోగా చెప్పాలంటే మీరు ఒక నెలకు ఒక 1000 రూపాయలు కడితే, మీకు అర్థమైందా? నెలకు 2 రోజులకు ఒక 1000 రూపాయలు కడితే నీకు ఎన్ని సంవత్సరాలు కాదు, అన్ని సంవత్సరాలు వస్తా. చూడండి మరి ఎంత స్లో అని తెలుసా? ఒక అధ్యాయం ఒక రోజులో చెప్తానండి. అది ఒక అధ్యాయం ఒక రోజులో చెప్తాను, మూల భాషలో చెప్తాను, అర్థమైందా? పాత నిబంధన అయితే ఎవ్రీ భాషలో చెప్తాను. అది మీరు అలా కడతానంటే మీరు ఎన్ని సంవత్సరాలు వచ్చేస్తాను నేను. ఆగను, ఇంకా మీ దగ్గరికి ఆగను, ఇంకా ఎవరి దగ్గరైనా ఆగుతాను కదా. నిర్ణయించుకోండి, తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఆలోచించండి. సంఘానికి ఒక 1000 రూపాయలు కడితే నెలకు వచ్చి ఇక మీకు అధ్యాయమే కాదు, ఒక్కొక్కసారి ఒక 2 వచనాలే మాట్లాడుకుందాం. ఒక రోజు 2 లైన్లు జీవిత మనం మాట్లాడుతాం. అంటే మీరు బాగా చదివారు అనుకోండి, నేను గైడెన్స్ ఇస్తే మీకు అర్థమైపోతుంది. బ్రేక్ తీసుకోండి.